కాబట్టి త్రాడు కనపడలేదు కానీ త్రాడు ఉంది. త్రాడును చూస్తే నీకు ప్రాబ్లం లేదు. ఇప్పుడు కనపడలేదు కనుక ప్రాబ్లం లేదు. కనపడలేదని నువ్వు ఊరుకోవడానికి అవకాశం లేదు. ఎందుకని? ఏదో ఒక టైంలో అది పాముగా కనిపించేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకని? అజ్ఞానం ఉంది కనుక. అజ్ఞానానికి ఎప్పుడైతే రెండు శక్తులు అన్నావో, ఆవరణ విక్షేపం అన్నావో, ఆవరణ ఉంది, ఆవరణ నిన్ను బాధించకపోవచ్చేమో కానీ ప్రస్తుతానికి విక్షేపానికి మాత్రం స్కోప్ ఉంది. ఏ టైంలో అయినా విక్షేపం కదలొచ్చు. విక్షేపం కనుక ప్రారంభమైందే తర్వాత దుఃఖం ఎవరిదో కాదు, మందే. ఆ తర్వాత పెన వేసుకొని పోతాడు. విక్షేపం స్టార్ట్ కానంత వరకు ఇప్పుడు ఏ వ్యాపారాలు లేవు సార్, నిద్రలో ఏ వర్క్ లేదు మనకు. మేలుకుంటాను ఊరుకోమనండి వాడిని. అట్లా ఇంకెన్నెన్నో ఉంటాయి. నిద్ర లేస్తాను ఏం చేస్తాడు చెప్పండి? రాత్రి నిద్రలో ఏమి చేయలే కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. నిద్ర లేవగానే బా అహం కిమపి నా జానామి సుఖేనమయ్యా నిద్రానుభూయాత్, ఎంత హాయిగా నిద్రపోయానండి. ఇప్పుడుండు హాయిగా ఇంకొన్నాడు. ఎందుకని? ఎవరు కొంపలు కూల్చాలి స్టార్ట్ అయిపోయింది. అప్పుడే నిద్ర లేవగానే ఎవరెవరు కొంపలు కూల్చాలనేది స్టార్ట్ అయిపోయింది కనుక వీడికి బంధం స్టార్ట్ అయిపోయింది, దుఃఖం స్టార్ట్ అయిపోయింది. ఇది విక్షేపానికి సంబంధించిందే కానీ ఆవరణకు సంబంధించింది కాదు. కానీ ఆవరణలో నుంచి విక్షేపం కదిలి వస్తుంది. ఈ రెండు కూడా అజ్ఞానం యొక్క శక్తులు. ఓకే, కనుక ఎప్పుడైతే అజ్ఞానం ఉందో వాడు ఎప్పుడు ఎట్లయినా కూడాను ప్రయత్నించవచ్చు. పిచ్చివాడి చేతిలో రాయి అంతే. వాడు కొట్టలేదు కనుక మనకు దెబ్బ తగలేదు అనుకోవచ్చు. పిచ్చివాడి చేతిలో రాయి ఎప్పుడైతే ఉందో ఏ క్షణానైనా విసిరేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అవిద్య ఎప్పుడైతే ఉందో, అజ్ఞానం ఎప్పుడైతే ఉందో, ఆవరణ విక్షేపం ప్రధానం కనుక ఆవరణలో నీకేమి దుఃఖం తెలియకపోయినా విక్షేపం ఎప్పుడైనా కదిలేటువంటి అవకాశం ఉంది. జస్ట్ లిస్ నెక్స్ట్ శ్లోక. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి మనం? వివేకేన విజానీయాత్ పంచకోశాది యోగేన తత్తన్మయ. అవే మనం అనుకుంటూ ఉన్నాం కనుక దేహ లక్షణాన్ని ఆత్మయందు మనం ఆరోపించుకుంటూ పోతున్నాం కనుక వాటిని ఇప్పుడు తొలగించుకోవాలంటే ఎక్కడెక్కడ ఉన్నాం ఇప్పుడు? మనం విక్షేపంలో దేహంలో ఉన్నాం, మనసులో ఉన్నాం, బుద్ధిలో ఉన్నాం, అన్నిట్లో చేరిపోయినాం, ప్రాణంలో ఉన్నాం. ఒకటి కాదు. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావని అడిగితే కూడా సమాధానం లేదు. అన్నిట్లో చేరిపోయినావు. కానీ నువ్వు మాత్రం ఒక్కటే. ఎప్పుడు మాట్లాడినా కూడా సింగులర్లోనే మాట్లాడుతున్నావు, ప్లూరల్ రావడం లేదు. నేనంటున్నావు అహం. ఎక్కడుందా అహం? అహం అంటే ఒక్కటే. ఇన్నిట్లో ఎక్కడి నుంచి వచ్చావు? నువ్వు మనసు అంటే నాకేం బాధ లేదు, నేను యాక్సెప్ట్ చేస్తాను. కానీ తర్వాత అంటున్నావు మళ్ళీ నువ్వు దేహం అని. ఇంతగా నువ్వెవరు? దేహం మనసు కాదు, మనసు ప్రాణం కాదు, ప్రాణం బుద్ధి కాదు. ఇవి వేరువేరుగా తెలుస్తూ ఉన్నాయి, పృథక్. వాటిలో నీ ఏకత్వం ఎట్లా ఉంది? ఇది నెక్స్ట్ శ్లోక నెంబర్ 16. వపుస్తుషాదిభిః కోశైః యుక్తం యుక్త్యావఘాతతః ఆత్మానమంతరం శుద్ధం ఆత్మానమంతరం శుద్ధం వివిచ్యాతండులం యథా. ఎస్, వపుస్తుషాదిభిః కోశైః యుక్తం యుక్త్యావఘాతతః ఆత్మానం అంతరం శుద్ధం వివిచ్య తండులం యథా. ఇది ఇప్పుడు పంచకోశాలతో సంబంధం పెట్టుకుని ఉన్నాం. పంచకోశాలే మనం అన్నాం. వాటి వల్ల దుఃఖం కలుగుతుంది. వాటి నుంచి వివిచ్య పృథక్ కృత్య, వాటి నుంచి వేరుపడాలి కాదు. ఇంకా ఎట్లా వేరుపడాలని చెప్తున్నాడు. ఎట్లా అంటే వపుస్తుషాదిభిః, వపుః తుషాదిభిః ఇది అంటే ఊక పొట్టు ఇవి. వపుః తుషాదిభిః, ఊక తౌడు పొట్టు అంటాం కదా, అది. వపుస్తుషాదిభిః యుక్తం సంబంధం. ఈ ఊక తౌడు ఈ రెండిటితో కూడింది ఏదైతే ఉందో, కలిసి ఉందో, యుక్తం అంటే కలవడం. వపుస్తుషాదిభిః యుక్తం తండులం బియ్యం, రైస్. తండులం అంటే బియ్యం, రైస్. తండులం యథా అవఘాతతః. సెకండ్ లైన్ యుక్తం యుక్త్యావఘాతతః, అది అన్వయ క్రమం. వపుస్తుషాదిభిః యుక్తం తండులం యథా అవఘాతతః తథా అని అర్థం. కోశైః యుక్తం అంతరం శుద్ధం ఆత్మానం యథా యుక్త్యా వివిచ్యాత్ ఇది. వపుస్తుషాదిభిః, ఇప్పుడు ఊక
తౌడు, ఒక పొట్టు వరి ధాన్యంలో పైన మనకు కనపడుతుంది, లోపల బియ్యం ఉంది, రైస్ కదా. ఈ పైనుండేటువంటి ఊక పొట్టు, లోపల ఉండేటువంటి బియ్యము, ఇది కలిసే వరిధాన్యం, దీంతో కలిసి ఉంది. కానీ ఊక వేరు, బియ్యం వేరు, అంతవరకు అర్థం చేసుకో. ఇప్పుడు మనకు కావాల్సింది బియ్యం కానీ ఊక కాదు. ఊక తినం, అది తినడానికి వేరేటివి ఉండయి. అవి కూడా బి విటమిన్ తినమంటే న్యాచురోపతి వాళ్ళు నాకే నష్టం లేదు. అర్థమైంది. కాబట్టి బియ్యం మనం తింటాము, ఊక అవి వేరేటివి తింటాయి. కాబట్టి బియ్యం దీని లోపల ఉంది, అంతరం. బ్యూటిఫుల్ శ్లోక ఇట్ ఈస్. కనుక ఏం చేయాలంటే మొట్టమొదట ఈ బియ్యాన్ని వేరు చేయాలి కదా, హస్కింగ్. కాబట్టి పూర్వ రోజుల్లో దంచేవాళ్ళు, అవఘాతత. కాబట్టి దంపుడు బియ్యం రావాలి మనకు అంటే ఆ రోజుల్లో స్వామి రోజుల్లో ఇచ్చిన ఎగ్జాంపుల్ కనుక ఇది. దంపుడు బియ్యం రావాలనుకున్నప్పుడు వరిధాన్యాన్ని తీసుకొని వచ్చి దాన్ని దంచుతూ ఉంటే ఆ పైనుండేటువంటి ఊక పొట్టు అది ఏదైతే ఉందో అది పోయి లోపల ఉండేటువంటి బియ్యం మాత్రమే మనకు వస్తుంది. అవి పోతాయి, వేరు చేస్తాం. చూడండి, పృథక్కృత్య ఈ రెండు కలిసి ఉన్న యుక్తం, వపుస్తుషాదిభి యుక్తం తండులం. కాబట్టి బియ్యం దాంట్లో ఇవి కూడా కలిసి ఉన్నాయి. ఇప్పుడు మనకు ఆహారం కావాలంటే బియ్యం వండుకోవాలి కనుక అవఘాతత అవఘాతత ఏ విధంగా అయితే వాటి నుంచి మనం వేరు చేస్తూ ఉన్నామో దంచి అవి కలిసి ఉంటే, అట్లాగే కోశముల చేత యుక్తం కలిసి ఉన్నటువంటి ఆత్మానం, ఈ ఆత్మ అది ఎందుది, అంతరం. బియ్యం ఎక్కడుంది, లోపల ఉంది, వరిధాన్యం లోపల ఉంది. ఇది ఎక్కడుంది, ఈ పంచకోశాల లోపలే మనలోనే అంతరాత్మ ఉంది, అంతరం. తర్వాత పొట్టు, దాంట్లో ఏదైనా మనకు మలినం ఉండొచ్చేమో కానీ బియ్యం శుద్ధం కదా, ఫ్రెష్. అట్లాగే ఇక్కడ కూడాను ఏదైతే అంతర్యంలో ఉందో, పంచకోశాలలో ఉండేటువంటి మాలిన్యం, అశుద్ధం దీంట్లో లేదు గనక ఆత్మానం అంతరం శుద్ధం. కాబట్టి శుద్ధం, అది అన్వయక్రమం, శుద్ధం అంతరం ఆత్మానం. ఇది ఏదైతే ఉందో దీన్ని మనం ఏం చేయాలి, వివిచ్యాత్. అక్కడ అవఘాతత, అవి దంచితే వేరవుతాయి. ఇక్కడ వివిచ్యాత్, వివేకేన వివిచ్యాత్, వేరు చేయాలి వాటిని. విచారేణ వివిచ్యాత్, వివేకం చేత వాటిని వేరు చేయాలి. అక్కడ అవఘాతత, దంచితేనే అవి వేరవుతాయి. ఇక్కడ యుక్త్యా, లాజిక్, యుక్తి చేత, విచారం చేత, ఆత్మానాత్మ వివేకం చేత దాని నుంచి మనం వివిచ్యాత్ దాన్ని వేరు చేయాలి. కాబట్టి ఏ విధంగా అయితే ఊక గప్పినటువంటి వరిధాన్యంలో ఊకని వేరు చేసి దంచడం వల్ల ఊకని వేరు చేసి బియ్యాన్ని మాత్రమే మనం తీసుకుంటున్నామో యథా, అలాగే ఇక్కడ కూడాను పంచకోశాల చేత కప్పబడి ఉంది గనక ప్లేస్ పంచకోశాలని వేరు చేసి అంతరం ఆత్మానం అహం ఇది, నేనే ఆత్మని అని నువ్వు తెలుసుకోవాలి. ఇది కాబట్టి కోశై వపుస్తుషాదిభి లేదు, వపుస్తుషాదిభి తండులం, కోశై ఆత్మానం, అంతే, ఇంకేం లేదు. ఆవృణోతి, అవి కప్పేసి ఉన్నాయి. కాబట్టి కోశము అన్నప్పుడు మీకు మొన్న ఒకటి చెప్పాను. కోశం అంటే ఏంటి, కోశ అంటే వర, కత్తిని పెట్టుకుంటారు చూచారా, అది వర. సాంస్క్రిట్లో కోశ అంటే వర. వర అన్నప్పుడు కత్తి వేరు, వర వేరు, అవునా. షీత్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ద స్వర్డ్. ఇది వేరు, అది వేరు కదా. కనుక కోశ అన్నప్పుడు అది కప్పి ఉంది అని అంటే యుక్తం అనే దానికి చెప్తాను. యుక్త ఏవ యుక్తం, కలిసిపోలేదు పాలలో నీళ్ళలాగా, కప్పి ఉన్నది అంటే కలిసి ఉన్నట్టుగా ఉన్నది. ఎలాగూ కోశ, కత్తిని వర చుట్టేసి ఉంటే వర వేరుగా ఉంది, కత్తి వేరుగా ఉంది. అందుకని వెంటనే మళ్ళీ కత్తి తీస్తావు ఇట్లా వరలో నుంచి. కత్తి వేరు, వర వేరు, ఓక వేరు, బియ్యం వేరు.
పంచకోశాలు వేరు, ఆత్మ వేరు. దట్ ఇస్ ద పాయింట్, ఇంకేం లేదు. అది మెయిన్ పాయింట్.